ఈ ఫోన్ ఎవరిది? దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. అందరికి వందనాలు. ఈరోజు ఎక్కడైనా పెళ్ళి కానీ, దినం కానీ, సావు కానీ, లేకపోతే ఏదన్నా టూర్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఈరోజు చాలామంది మందిరానికి రాల, అందుకు డౌట్ వచ్చింది. వాళ్ళకి తెల్లారలేదా? ఏమన్నా ఉన్నాయా? చెప్పండి, ఏమన్నా ఉన్నాయా? ఏం మాట్లాడరేమో? ఏం లేవా? మరి ఎందుకు రాలి వీళ్ళందరూ? ఈరోజు ఆదివారం అని మర్చిపోయారా? దేవుని వాక్యములు ఏముందంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి కానీ భూమి మీద ఉన్నటువంటి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఈ మాటలు తెలియచేస్తున్నాడు. పైనున్న వాటిని వెదికే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు. ఎవరంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు. భూ సంబంధమైన వాటిని వెదికేటువంటి వారు ఎవరు? శరీరానుసారమైన వాళ్ళు. అండ్ ఆత్మ సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారంటే, త్వరపడి తొందరగా ఈరోజు పరిశుద్ధ దినం, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో దేవుని కనపడాలని పరుగున పరిగెత్తుకొస్తారు. అవునా? నేను చెప్పింది కరెక్టేనా? భూ సంబంధమైన వాళ్ళు, శరీర సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, వాటి కోసం వెతుకుతూ ఉంటారు. అందుకే వాళ్ళు దేవుని సన్నిధి అన్నా, దేవుని మందిరం అన్నా, పరిశుద్ధ దినం అన్నా, దేవుడు అన్నా, వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ఆసక్తి కానీ, ఏ విధమైన భయము కానీ, ఏ విధమైన తొందర కానీ వారి జీవితాల్లో ఉండవు. అందుకే లేజీగా, లెక్కలేనితనంగా, నిదానంగా వెళ్దాములే అన్నట్టుగా వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వారి యొక్క స్వభావం ఏమిటో, వాళ్ళ ఆత్మీయత ఏమిటో, వాళ్ళు దేవునికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 10 గంటలకి ప్రారంభించబడినటువంటి ఆరాధన 12:30 గంటలైనా కానీ సరిగ్గా దేవుని మందిరానికి సమయానికి రాలేదంటే, ఇంకా సగం పైగా దేవుని మందిరానికి రాలేదంటే, వాళ్ళు ఎంత సోమరిపోతులో, సోంబేరులో, ఆత్మ సంబంధమైన వారు కాక శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళో నాకు అర్థమవుతుంది. దేవునికి ఎంత ప్రయాస, ఎంత ఆసక్తి వాళ్ళు కనబరుస్తున్నారో నాకు అర్థమవుతుంది. భయం లేదు, ఆసక్తి లేదు, భక్తి లేదు. అయ్యో ఈరోజు పరిశుద్ధ దినమే, నేను దేవుని మందిరానికి పరిగెత్తుకు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, దేవుని నేను ఆరాధించాలి, దేవుని నేను స్తుతించాలి, దేవునికి పాటలు పాడాలి,
దేవుని మహింపరచాలి, లేకపోతే దేవుని యొక్క కోపం నా మీద నా కుటుంబం మీద రగులుకుంటుందేమో అనేటువంటి ఆలోచన కానీ జ్ఞానము కానీ బుద్ధి కానీ వారికి లేదు. అందుకే లెక్కలేనితనంగా నిర్లక్ష్యంగా వాళ్ళు ఉంటారు. పరలోక సంబంధమైన వాటిని ఎదికే వాళ్ళైతే, పైనున్న వాళ్ళైతే దేవుడు, దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని ఆరాధన, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, దేవుని మందిరం, వాటి కోసము ప్రయాసపడతారు, పరుగులు తీస్తారు. శరీరానుసారులు అయితే అది లేదు, వాళ్ళు వెళ్దాంలే నిర్లక్ష్యంతో లెక్కలేనితనంతుంటారు. అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది చేయి ప్రభు, ఇది చేయి ప్రభు అంటాక మాత్రం ముందుంటారు కదా. అది కావాలయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, మమ్మల్ని కాపాడు ప్రభా, మమ్మల్ని బాగు చేయి ప్రభా, ఆ పని చేయి ప్రభా, ఈ పని చేయి ప్రభా, అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అని అడుగుతూ ఉంటారు. వాటి విషయంలో ముందుంటారు, వాటి విషయంలో చాలా ఫాస్ట్లు ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రావటానికి మాత్రం చాలా వెనకుంటారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇది చాలా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం అనేది మనసు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మనం గమనించినట్లయితే కోరికలు కోరుతూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు, అది ఇది అని. అలాగే దేవుడు కూడా మనల్ని బట్టి కోరుకుంటాడంట, కోరికలు కోరుతాడంట మనల్ని బట్టి. మనం మీద కూడా ఆయన ఒక కోరిక కలిగి ఉంటాడు, ఆశ కలిగి ఉంటాడు. మనం దేవుని పట్ల ఆశ కలిగి ఉంటమే కాదు, దేవుడు కూడా మనల్ని బట్టి ఆశ కలిగి ఉంటాడంట. ఆ ఆశ ఏమిటంటే, మేకా గ్రంథం మనం చదివిన వాక్యంలో 6వ అధ్యాయంలో 6-8 వచనాలు మనం చదివితే 8వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంట. చాలామంది అనుకుంటారు, నేను దేవుడికి అది ఇస్తే దేవుడికి ఇది ఇస్తా, అది చేస్తే ఇది చేస్తారు అనుకుంటారు. వాటితో దేవుణ్ణి సాటిస్ఫై చెయ్యొచ్చు అని అనుకుంటారు, వాటితో దేవుణ్ణి సంతోషపరచవచ్చు అని అనుకుంటారు. నేను కానుక ఇచ్చాను, నేను దశమ భాగం ఇచ్చాను, నేను ఎద్దుని ఇచ్చాను, మేకని ఇచ్చాను, గొర్రెని ఇచ్చాను, లేకపోతే ఎండి బంగారాలు నేను ఇచ్చాను, వాటి వలన దేవుడు సంతోషిస్తాడు, వాటి వలన దేవుడు ఆనందిస్తాడు, వాటిని బట్టి ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాను. కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఏమి పైన 6 వచ్చి, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుడు నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. చాలామంది అనుకుంటారంట, ఇది తీసుకొచ్చి నేను నా దేవుని సంతోషపరుస్తాను. ఏం తెచ్చంటే దహన బలులు, దూడలు, పొట్టేళ్ళు, విస్తారమైన తైలము, నా జ్యేష్ఠపుత్రుని, నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రుని, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిచ్చి నా ప్రభు నేను సంతోష పెడతాను అంటారు. అంటే వాటి వలన ప్రభు సంతోషిస్తాడా? వాటి వలన ఆనందిస్తాడు ప్రభు? ఈ మేకా గ్రంథము క్రీస్తు పూర్వము 742వ సంవత్సరంలో రాయబడి, ఈ మేక అనే ప్రవక్త యోతాము తర్వాత
ఆహాజు, హిజ్కియా అనేటువంటి రాజులు యోధా రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఇతను అక్కడ ఉన్నాడు. ఆ పరిపాలన కాలంలో మీకా ప్రవక్త ఉన్నాడు. ఆనాటి ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని భయం లేకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి విధేయత చూపకుండా వరిష్టానుసారముగా వారు ప్రవర్తిస్తూ ఉండేటువంటి ఆ దినాల్లో మీకా ఈ రీతిగా దేవుని యొక్క వాక్కును వారికి మరి తెలియచేస్తున్నాడు. మీ ప్రవర్తన మార్చుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీలో అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టండి, మీ హృదయాలు సరిచేసుకోండి, మీ ప్రవర్తన సరిచేసుకోండి, మీ క్రియలు సరిచేసుకోండి, మీలో ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టండి, దేవునికి భయపడండి, దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించండి, ఆయన ఆరాధించండి, ఆయన గణపరచండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడు మీరు కనికరించబడతారు, క్షమించబడతారు. అంతే తప్ప మీ బలులు కానీ, మీ దహన బలులు కానీ, మీ పొట్టేళ్ళు కానీ, ఇదిగో లేకపోతే మేకలు కానీ, ఎద్దులు కానీ, మరి విస్తార తైలము కానీ, లేకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు కానీ, వాటి వలన దేవుడు సంతోషించడు. వాటిని బట్టి నీ పాపాలు పరిహరించబడవు, వాటిని బట్టి నీ దోషాలు క్షమించబడవు. దేవుడు నిన్ను కనికరించాలంటే, దేవుడు నీతో ఉండాలి అంటే, దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటో తెలుసా? ఇదిగో న్యాయముగా నీవు ప్రవర్తించాలి, కనికరాన్ని ప్రేమించాలి. మూడోది, దీన మనసు కలిగి నీవు జీవించాలి అని ఇక్కడ మరి దేవుడి వాక్యము ద్వారా, మీకా ద్వారా దేవుని యొక్క ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఈ మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏమిటంట? న్యాయముగా దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనము న్యాయముగా నడుచుకోవాలంట, న్యాయముగా ప్రవర్తించాలి అంట. న్యాయము తప్పి మనం ప్రవర్తించకూడదు. అంటే అక్రమముగా, అన్యాయముగా మనం ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క తీర్పు అనేది, దేవుని యొక్క కోపం అనేది మన మీద రగులుకుంటుంది అని ఈ వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేలు పరిపాలించే కాలంలో నాబోతు అనేటువంటి ఒకనికి ద్రాక్ష తోట ఉందండి. నాబోతు అనేటువంటి ఒకనికి ద్రాక్ష తోట, అది రాజుగారి యొక్క ద్రాక్ష తోట పక్కనే అతని యొక్క ఆ ద్రాక్ష తోట ఉందండి. అయితే ఆ రాజుగారు ఆ ద్రాక్ష తోట మీద మనసు పడ్డాడు. మనసు పడి అతను పిలిపించి, ఆ నాబోతు అనేటువంటి పిలిపించి, నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి, నీకు ఏది కావాలన్నది ఇస్తాను అన్నాడు. నీకు ఎక్కడ దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు ఈ నాబోతు అన్నాడు, అది నా తండ్రులు తాతల నాటి నుంచి వచ్చేటువంటి పొలం అది, కాబట్టి దాన్ని నేను ఎంత మాత్రం నీకు ఇవ్వటానికి వల్లపడదు, నేను ఇవ్వను అన్నాడు. ఆ ఇవ్వను అనేవారికి రాజుగారు మూతి ముడుచుకుని ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. అప్పుడు తన భార్య వచ్చింది, యెజబెల్ అనేటువంటి తన భార్య వచ్చి, ఏమి పడుకున్నావు అంటే, ఇదిగో ఇలా నాబోతు అనేటువంటి వాడి ద్రాక్ష తోట నేను అడిగాను, వాడు ఇవ్వనన్నాడు, అందుకే నేను పడుకున్నా. నువ్వు రాజు కదా, నీకు అధికారం లేదా? లేచి అన్నం తిను, ఆ సంగతి నేను చూస్తానని ఈమె ఏం చేసింది? కొంతమంది అబద్ధికుల్ని ప్రేరేపించి ఆ ఒక ఉపవాస దినం ఏర్పాటు చేసి నాబోతుకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికించి నాబోతును చంపించి ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోబోయి. ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి ఏలియా వెళ్ళి అడ్డుకుంటాడు. ఇదిగో నువ్వు చేసేది అన్యాయం. ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయో, నీ రక్తాన్ని, నీ భార్య యొక్క రక్తాన్ని కుక్కలు నాగుతాయని అక్కడ ఏలియా హెచ్చరించాడు. తర్వాత గమనించినట్లయితే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏలియా ఏ రీతిగా చెప్పాడో అదే రీతిగా అహాబు భార్య అయినటువంటి యెజబెలు ఇద్దరూ చంపబడి వారి యొక్క రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా అక్కడ చూస్తాం. న్యాయాన్ని దేవుడు కోరుకుంటాడు తప్ప అన్యాయాన్ని దేవుడు కోరుకోడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, 33వ కీర్తన చూడండి. 33 కాదు, 103వ కీర్తన. 103వ కీర్తన
6వ వచనం చదవ. 103వ కీర్తన 6వ వచనం. మైక్ తీసుకో. మైక్ ఇవ్వాలా? చదువు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. చాలు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ ఏం చేస్తాడంటే ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. ఆయన న్యాయము తప్పి ప్రవర్తించే దేవుడు కాదు ఆయన. కాబట్టి ఆయన న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి సేవించి, ఆ దేవుణ్ణి పూజించి, ఆ దేవుణ్ణి వెంబడించేటువంటి దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సంఘము ఈ భూమి మీద న్యాయముగా బ్రతకాలి, న్యాయముగా జీవించాలి. ధనవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, దరిద్రులు కావచ్చు, సామంతులు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, చదువు లేనటువంటి వారు కావచ్చు, జ్ఞానము కలిగిన వారు కావచ్చు, జ్ఞానము లేనటువంటి వారు కావచ్చు. భూమి మీద ఎవరైనా సరే న్యాయమును అనుసరించాలి, న్యాయమును బట్టి జీవించాలి, న్యాయాన్ని బట్టి నడుచుకోవాలని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అదే మన నుంచి ఆయన కోరుకునే, అదే మన నుంచి ఆయన కోరుకునే. సామెతల గ్రంథం చూడండి. సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదవండి. సామెతలు 21:3. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏది ఇష్టమంట? నీతి. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. నీతి న్యాయము అనుసరించుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమా? ఇప్పుడు చెప్పండి, దేవునికి బలులు అర్పించడం ఇష్టమా, నీతి న్యాయాన్ని అనుసరించడం ఇష్టమా? నిజమేనా? నిజమేనా? నీతి న్యాయాన్ని మనం అనుసరిస్తున్నామా? న్యాయంగా మనం జీవిస్తున్నామా? న్యాయంగా మనం మాట్లాడుతున్నామా? న్యాయంగా మనం ప్రవర్తిస్తున్నామా? భూమి మీద న్యాయంగా మనం బ్రతుకుతున్నామా? ఆలోచించాలి. ఇప్పుడు మనం నీతి న్యాయము కలిగి మనం ఈ భూమి మీద మనం జీవిస్తున్నామా? అంటే దేవుడు కోరుకునేదంట బలులు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే బలులు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించుట శ్రేష్టమంట. అది లేకపోతే మనం ఎన్ని చేసినా కానీ దేవుడు మనల్ని అంగీకరించడు. ఎన్ని చేసినా కానీ దేవుడు మనల్ని కోరుకోడు. మనలో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి. దేవుని పట్ల మనము అత్యంతమైనటువంటి విధేయత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఇది మనం మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు నేర్చుకొనుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి మీద భూమి యొక్క మంచి పదార్థములను అనుసరింతురు అంట. దేవుడు అది కోరుతున్నాడు. మనం న్యాయంగా బ్రతకకుండా, నీతిగా బ్రతకకుండా, యథార్థంగా మనం భూమి మీద బ్రతకకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ,
మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను కనికరించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నాకు మేలు చేయి ప్రభువా అని ఆయన వైపు తిరిగి ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. మీ చేతులు కడుక్కోండి అంటాడు, మీ హృదయాలు కడుక్కోండి, మీ తలంపులు కడుక్కోండి, మీ ఆలోచనలు కడుక్కోండి, మీ నోటిని కడుక్కోండి, మీ పెదాలు కడుక్కోండి, ఇదిగో మీ మనసులు కడుక్కోండి, మీ ప్రవర్తన, మీ మార్గాలు, మీ క్రియలు, మీ తలంపులు, మీ ఆలోచనలు సమస్తము కడుక్కొని శుద్ధి చేసుకోండి, నూతనపరుచుకోండి. ఎప్పుడైతే అలా మీరు నూతనపరుచుకుంటారో అప్పుడు ఇదిగో నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. అప్పుడు భూమి మీద మీరు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు, భుజిస్తారు. నా మాట వినుకోకుండా, నేను చెప్పిన ప్రకారం చేయకుండా, నా వాక్యాన్ని గాయకొనకుండా, మీరు న్యాయము కలిగి భూమి మీద జీవించకుండా మీరు ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ఎంత పాటలు పాడితే ప్రయోజనం ఏముంది? ఎంత ఆరాధన చేస్తే ప్రయోజనం ఏముంది? ఏది దేవునికి అర్పిస్తే ప్రయోజనం ఏముంది? వాటి వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సౌలు అనే రాజు శ్రేష్టమైనటువంటి ఎద్దుల్ని లేకపోతే గొర్రెల్ని తీసుకెళ్ళి దేవునికి అర్పించి దేవుని యొక్క కోపాన్ని చల్లార్పుదామని అనుకున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, సౌలును వెళ్ళి అమాలేకీలు పూర్తిగా నిర్మూలన చెయ్యంటే, ఈ సౌలు వెళ్ళి ఏం చేశాడంటే ఆ దేశానికి వెళ్ళి సామంతుల్ని, పేదవాళ్ళని, దిక్కులేని వాళ్ళని, దరిద్రుల్ని నాశనం చేసి బలమైన వాళ్ళని, రాజు దగ్గర ఉన్నటువంటి వారిని బ్రతికించాడంట, వాళ్ళని కాపాడాడు. తర్వాత గుడ్డి వాటిని, కుంటి వాటిని, పలికిమైన వాటిని, ఎద్దుల్ని, మేకల్ని, గొర్రెల్ని వాటన్నిటిని చంపేసి వాటిలో శ్రేష్టమైన వాటిని, కొవ్విన వాటిని తీసుకెళ్ళి దాచిపెట్టుకుని వచ్చాడు. దేవుడు చెప్పిన పని చేయలే. అక్కడ దేవుడు ఏం చెప్పాడు అది చేయలే, దాచేసుకుని వచ్చాడు. దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు, సౌలు నా మాట వినలా, నేను చెప్పిన ప్రకారం చేయలా, నా మాటకు ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి వేరేగా అతను తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. కాబట్టి మరి ఇశ్రాయేల్ రాజ్యం మీద అతను రాజుగా ఉండకుండా నేను అతన్ని త్రోసివేస్తున్నాను. ఏం చేశాడు ప్రభు అంటే, యుద్ధం చేసి ఆ యుద్ధంలో దరిద్రుల్ని, సామంతుల్ని, మరి ఇదిగో పనికిమాలిన వాళ్ళందరినీ వాళ్ళని చంపేశాడు. రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతుల్ని వారందరిని బ్రతకనిచ్చాడు. గుడ్డి వాటిని, కుంటి వాటిని, బలహీనమైన వాటన్నిటిని, జంతువుల్ని వాటన్నిటిని చంపేశాడు. క్రొవ్విన వాటిని తెచ్చి దాచేసుకున్నాడు. ఆ దేశంలో సమస్తాన్ని నిర్మూలన చేయాలంటే నా మాట వినుకోకుండా ఇదిగో తన జ్ఞానము చొప్పున, తన ఇష్టం చొప్పున అతడు జరిగించాడు అని దేవుడు సమూయేలుకు చెప్పినప్పుడు సమూయేలు రాత్రంతా ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడంట. ఉదయకాలం వచ్చినప్పుడు సౌలు వచ్చాడంట. సౌలు వచ్చి, నా ఏలినవాడా వందనం అన్నాడు. ఏం చేసావు నువ్వు అన్నాడు. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఏళ్ళు చేశాను, ఆ దేశాన్ని జయించిన వాళ్ళందరినీ నాశనం చేశాను. నిజమా? దేవుడు చెప్పినట్టు చేసావా? చేశా. అయితే ఇదిగో నువ్వు దాచిన దొడ్లో నుంచి ఆ కొవ్వినటువంటి వాటి యొక్క స్వరం వినపడుతుందే, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు మాట మార్చేశాడు. మాట మార్చేసి, నా ఏలినవాడు అది కాదు, ఇదిగో దేవునికి బలి అర్పిద్దామని, బలిపీఠం కట్టి దహన బలు అర్పిద్దామని శ్రేష్టమైన వాటిని, కొవ్విన వాటిని తీసుకొచ్చాను. ఆపు, ఇంకా నువ్వేమో నాకేం చెప్పవసరం లేదు, నువ్వేం చేసావో నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు దహన బలులు అర్పించి దేవుని సంతోష పెడదామని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు దాన్ని బట్టి సంతోషించు. ఒకడు దేవుని యొక్క మాట వినుట వలన, ఆయన ఆజ్ఞను గైకొనుట వలన ఆయన సంతోషిస్తాడు తప్ప నువ్వు అర్పించే ఈ దహన బలులకి, నువ్వు అర్పించేటువంటి ఆ బలులకి ఆయన సంతోషించడు, ఆనందించడు. కాబట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు, ఈనాటి నుంచి నిన్ను ఇశ్రాయేల్ రాజ్యం మీద రాజు ఉండకుండా దేవుడు తీసేశాడు. దేవుని మాట మనం నెరవేర్చాలి, దేవుని యొక్క మాట ప్రకారం మనం నడుచుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞను మనం గైకొనాలి. దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, దేవుని ప్రేమించేటువంటి సంగమా, ఈ భూమి మీద జీవించే మీరు న్యాయముగా మీరు బ్రతకాలి,
న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా ప్రవర్తించాలి. అన్యాయముగా మాట్లాడబాక, అన్యాయముగా ప్రవర్తించబాక, అక్రమంగా ప్రవర్తించబాక. ఒకవేళ నువ్వు అలా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించి నువ్వు నా ఎదుట మోకరించి ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని దహన బలులు అర్పించినా, ఏది నాకు సమర్పించినా వాటి నేను అంగీకరించను, అవి నాకు సంతోషం కలుగు చేయవు అంట. అవి నాకు సంతోషము కలుగు చేయవంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంగముగా, దేవుని ప్రజలముగా దేవుడు నిన్ను కోరేది ఏమిటో తెలుసా? ఈ భూమి మీద నీవు న్యాయముగా, నీతిగా, యథార్థంగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటో తెలుసా? కనికరాన్ని నువ్వు ప్రేమించాలి అంటాడు. కనికరాన్ని నువ్వు ప్రేమించాలి. చూడండి, యేసు ప్రభు అంటాడు కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో మనం చదివినట్లయితే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎవరు ధన్యులంట? కనికరము గలవారు ధన్యులు అంట. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారంట. అంటే కనికరం లేకపోతే, అంటే కనికరం అంటే ఇతరుల పట్ల మనం చూపించేటువంటి ఆ మెత్తని ఆ దయ, లేకపోతే ఆ జాలి, లేకపోతే ఆ ప్రేమ, దాన్ని కనికరము అంట. కనికరం. యేసు ప్రభు దగ్గర కానీ విస్తారమైన జనసమూహం వచ్చేది. యేసు ప్రభు దగ్గర విస్తారమైన జనసమూహం వచ్చినప్పుడు వారిని చూచి ఆయన, వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికర పడెను అంట. కనికర పడెను. రాబాక, పండి నా దగ్గర రాబాక, పండి అనలా ఆయన. ఏమన్నాడు? ఆయన వారిని చూసి కనికరము చూపించాడు. కనికరము చూపించాడు అంటే యేసు ప్రభు కనికరము చూపించాడు కాబట్టి ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలని. ఇంకో చోట రాయబడిన మాట ఏమిటంటే, చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించు కొనుడి అంటాడు. కొలసి సంఘానికి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు మీరైతే, పరిశుద్ధులుగా ఉన్నటువంటి ప్రియులైన వారుగా మీరు ఉన్నట్లయితే మీరు ఈ లక్షణాలు కలిగి ఉండండి అంటాడు. వాటిలో ఒక లక్షణం ఏమిటంటే జాలి గల మనసు. దాన్నే కనికరము కలిగినటువంటి మనసు. అంటే ఇతరుల పట్ల మనము కనికరాన్ని చూపించే వారంగా, కఠినత్వాన్ని చూపించే వారంగా మనం ఉండకూడదని ఇక్కడ ఈ వాక్యం యొక్క ఉద్దేశమై, కఠినత్వాన్ని కలిగి ఉండేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఏదో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడును అంటాడు. హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడతాడు. తర్వాత అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని యొక్క కనికరాన్ని పొందేటువంటి, మనుషుల యొక్క కనికరాన్ని పొంది, అంటే మనం కనికరం, ఇతరుల పట్ల మనం కనికరాన్ని చూపించినప్పుడు ఇతరులు మన పట్ల కనికరాన్ని చూపిస్తారు. మనం ఇతరుల పట్ల కనికరం చూపించినప్పుడు దేవుడు మన పట్ల కూడా కనికరాన్ని చూపిస్తాడు.
మనం ఇతరుల పట్ల కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని మనం ప్రదర్శించినట్లయితే, ఏమాత్రం పట్టు విడువనటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క కనికిరాన్ని మనము పోగొట్టుకుంటాం, దేవుని యొక్క దయను మనం పోగొట్టుకుంటాం, దేవుని యొక్క కృపను మనం పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనకు ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏమిటంటే కనికిరాన్ని మనం ప్రేమించాలి తప్ప కఠినత్వాన్ని మనం ప్రేమించకూడదు. కఠినత్వాన్ని మనం ప్రేమించకూడదు, కనికిరాన్ని మనం ప్రేమించాలి. కనికిరము కలిగినటువంటి మనస్సు మనకు ఉండాలని మనల్ని ప్రభు కోరుతున్నాడు. నువ్వు ఇచ్చే వెండి, బంగారము, డబ్బులు, లేకపోతే ఆ కానుకలు, లేకపోతే అవి ఇవి, వాటి తర్వాత అవన్నీ సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలి. ఇప్పుడు అర్పణము ముఖ్యమా, అర్పించేవాడు ముఖ్యమా? చెప్పండి. అర్పణము ముఖ్యమా, అర్పించేవాడు ముఖ్యమా? చెప్పాల. అర్పణము ముఖ్యమా? హలో, అర్పణము ముఖ్యమా, అర్పించేవాడు ముఖ్యమా? అర్పణముమా, అర్పించేవాడు ముఖ్యమా? అర్పించేవాడు. అర్పణము ముఖ్యమా, అర్పించేవాడు ముఖ్యమా? చెప్పు నువ్వే. అర్పణము ముఖ్యమా, అర్పించేవాడు ముఖ్యమా? హలో, మైకులు పెట్టేవాళ్ళు లేరు అక్కడ? ఏడకపోయారు, వెనకపోయారా? అర్పణం ముఖ్యమా, అర్పించేవాడు ముఖ్యమా? అర్పించేవాడు ముఖ్యం. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కయీను అర్పించాడు, కానీ అర్పణ దేవుడు అంగీకరించాల. కయీను అర్పించాడు, అర్పణ దేవుడు అంగీకరించాల. హేబేలు అర్పించాడు, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏమిటంటే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్సులు, స్వభావాల్లో తేడా ఉంది. కాబట్టి ఈ కయీను గురించి వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, కయీను భయభక్తులు కలిగిన వాడు కాదు, విధేయత కలిగినటువంటి వాడు కాదు, దుష్టుని సంబంధి అంట. కయీను దుష్టుడంటే సాతాను సంబంధి అని యోహాను అక్కడ తెలియజేస్తాడు. అంటే అతని యొక్క భక్తి జీవితము, అతని యొక్క విశ్వాస జీవితము దేవుని ఎదుట సరిగ్గా లేదు. సరిగా లేనటువంటి వాడు అర్పించేటువంటి అర్పణ దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? అంగీకరించడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే అర్పణ, ప్రార్థన. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి, అంగీకరించాలి అంటే నువ్వు సరిగ్గా ఉండాలి, నీ హృదయం సరిగ్గా ఉండాలి, నీ మనసు సరిగ్గా ఉండాలి, నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి, నీ భక్తి సరిగ్గా ఉండాలి, నీ విశ్వాసం సరిగ్గా ఉండాలి, నీ ఆత్మీయ సరిగ్గా ఉండాలి. అవి సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రయోజనం లేదు, ఏది అర్పించినా కానీ ప్రయోజనము లేదు, ఎంతగా ప్రయాసపడినా కానీ ప్రయోజనము లేదు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అదే కోరుతున్నాడు. నువ్వు అర్పించే అర్పణ కంటే నువ్వు ఇచ్చే కానుక కంటే నీవు ముఖ్యం, నీ హృదయం ముఖ్యం, నీ మనసు ముఖ్యం. మంచి మనసుతో, విధేయత కలిగిన మనసుతో, లోబడే మనసుతో, భయభక్తులు కలిగిన మనసుతో, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకునేటువంటి మనసుతో నీవెప్పుడైతే దేవునికి అర్పణ అర్పిస్తావో ఆ అర్పణ అంగీకరించబడదు తప్ప, ఆయన ఎదుట నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా, నీ హృదయం సరిగ్గా లేకుండా నువ్వు ఏది అర్పించినా, ఏది ఇచ్చినా
అది దేవుడు అంగీకరించడు. ఈ సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పరిసయ్యులు వాళ్ళందరూ వచ్చి కానుకలు వేస్తూ ఉన్నారు. యేసుప్రభు అక్కడ కూర్చున్నాడు, అందరిని చూస్తూ ఉన్నాడు. అందరు వేస్తున్నారు. వారికి ఉన్న దాని నుంచి తెచ్చి పోటీలు పడి వేస్తూ ఉన్నారు. వారు వేసే కానుకలన్నీ చూస్తూ ఉన్నాడు. అయితే తర్వాత ఒక పేద విధవరాలు వచ్చి ఏం చేసిందంటే 2 కాసులు వేసింది. 2 వేసింది. అందరిలాగా పోటీ పడి వేయలా. కానీ వేసినటువంటి ఆ 2 కాసులు హృదయపూర్వకంగా ఆయనకి ఇచ్చేసింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీకున్న దానిలోంచి మీరు ఇచ్చారు. ఏమైతే తన జీవనం అంతా ఇచ్చేసింది, తన హృదయపూర్వకంగా వేసింది, భయభక్తులు కలిగేసింది. కాబట్టి ఆమె ఇచ్చిందే శ్రేష్టమైన ప్రభు అక్కడ వతాసు పలికినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయం మందు దేవుడు నిన్ను కోరుకునేది ఏమిటో తెలుసా? నీవిచ్చే దానికంటే ముందుగా నీవు ఆయనకి అవసరం, నీవు ఆయనకి ముఖ్యం, నీ హృదయం ఆయనకి ముఖ్యం, నీ మనస్సు ఆయనకి ముఖ్యం, నీ విధేయత ఆయనకి ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు అది కలిగి నువ్వు ప్రభువుకి దగ్గరికి వస్తావో, ప్రభువుని సేవిస్తావో, ప్రభువుకి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఈ సత్యాన్ని మనంగా ఆయన మాటకి ఎప్పుడైతే విధేయత చూపుతావో అప్పుడు మాత్రం ఆయన నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి ఆయన మన నుంచి కోరుకునేది ఏమిటో తెలుసా? మొదటగా ఈ భూమి మీద మనము ఆయన బిడ్డలముగా, ఆయన ప్రజలముగా న్యాయముగా నడుచుకోవాలి. రెండోది కనికిరాన్ని మనం ప్రేమించాలి. మూడోది ఏమిటో తెలుసా? దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని ఎదుట ఏ మనస్సు కలిగి ఉండాలంట? దీన మనస్సు కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 11-12 వచ్చిన కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఈ మనష్షే అనేటువంటి వాడు యోధా రాజ్యములో హిజ్కియా తర్వాత పరిపాలన చేసినటువంటి రాజుగా ఉన్నాడు. హిజ్కియా ఇతని తండ్రి ఎవరంటే హిజ్కియా ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి బలమైన ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థనా జీవితం కలిగిన వాడు. అతనికి క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ క్యాన్సర్ వ్యాధిని గద్దించి స్వస్థపరిచి ఇంకా అతని యొక్క 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాడు. అష్షూరు రాజు తన యొక్క రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరములో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపి అష్షూరు సైన్యములకు మరి అందులో ప్రవేశించి లక్షలాది మంది ఆ యొక్క శత్రు సైన్యాన్ని సంహరించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క మందిరాన్ని బాగు చేసినటువంటి వాడుగా హిజ్కియా ఉన్నాడు. దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడుగా హిజ్కియా ఉన్నాడు. దేవుని ఆరాధించడానికి ఒక క్వైర్ బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడుగా హిజ్కియా ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి యాజకుల్ని మరి ధర్మశాస్త్రోపదేశకుల్ని నియమించినటువంటి వాడుగా హిజ్కియా ఉన్నాడు. ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఆ హిజ్కియా జీవించడం ద్వారా అతడు వర్ధిల్లెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ హిజ్కియా కడుపున పుట్టినడు వాడు ఇదిగో యొక్క మనిషి అనేటువంటి వాడు. తండ్రి ఎంత భయభక్తులు కలిగిన వాడో ఇతడు అంత భక్తిహీనుడిగా వ్యతిరేకంగా జీవించాడు. తండ్రి ఆ దేశంలో విగ్రహారాధన లేకుండా, బలిపీఠాలు లేకుండా, బయలుదేవులతో అర్పణ లేకుండా ఆ దేశాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుని కోసం ఒక మరి శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వాటన్నిటిని తొలగించి ఇతడు బయలుదేవతలకి బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తూ తన కుమారుని అగ్నిగుండాన్ని దాటిస్తూ
మంత్రాలు చేస్తూ, ముహూర్తాలు చూస్తూ, తర్వాత చెల్లంగితనం చేస్తూ, కర్ణపిశాచి కలిగినటువంటి ఆ పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించాడంట. దేవుడు చాలామంది ప్రవక్తలు పంపించాడు, యాజకులు పంపించాడు. నీ ప్రవర్తన మార్చుకో. దేవుని కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు. నీ హృదయాన్ని మార్చుకో. నీలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకో. దేవునికి భయపడు. నీ తండ్రి దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాడు, దేవుని విధేయత చూపినటువంటి వాడు, దేవునికి ప్రార్థన చేసినటువంటి వాడు. ఆ తండ్రి భక్తిపరుడైనటువంటి తండ్రి కడుపున పుట్టినటువంటి నీవు ఇంత భక్తిహీనుడిగా తయారయ్యావు, ఇంత కఠినుడిగా తయారయ్యావు, ఇంత గర్విష్ఠిగా తయారయ్యావు. నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. దేవునికి భయపడు, దేవునికి లోబడు అని హెచ్చరిస్తే వారి మాటలు అసలు వినలేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వినలేదంట. ఎంత చెప్పినా వినలేదంట. ఎంత చెప్పినా గర్వం ముందు పతనం ముందేమో నడుస్తుందంట, గర్వం నడుస్తుందంట. పతనము ముందు, నాశనానికి ముందు గర్వము నడుచును అంట. ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడంటే అతనిలో ఏముందంట? గర్వం ఉంది. ఒక వ్యక్తిలో దేనత్వం ఉందంటే, ఒక వ్యక్తిలో తగ్గింపు ఉందంటే, ఒక వ్యక్తిలో విధేయత ఉందంటే అతనికి ఏం జరుగుతుందంట? అతను హెచ్చించబడుతూ ఉన్నాడు, అతడు ఆశీర్వదించబడుతున్నాడు. గర్వం అనేది మనుషుల్ని పతనం చేస్తుంది. గర్వం అనేది మనుషుల్ని నాశనం చేస్తుంది. గర్వం అనేది దేవునికి దూరం చేస్తుంది. గర్వం అనేది దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. గర్వం అనేది వ్యక్తినే కాదు, తన కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. గర్వం అని పతనం చేసేస్తుంది. ఈ మనిషే గర్వంగా ప్రవర్తించాడు. ఏమాత్రం దేవుని సేవకులు చెప్పినా కానీ లోబడలేదు, విధేయత చూపలేదు. అతని ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. దేవుడు చూచాడు. అష్షూరు రాజును పంపించాడు. అష్షూరు రాజు వచ్చి ఆ యోధ రాజ్యం మీద పడి యుద్ధం చేసి ఆ రాజును పట్టుకొని సంకెళ్లతో బంధించి అష్షూరు దేశానికి తీసుకెళ్ళిపోయి చెరసాల్లో పడేసాడు. దేశం చిన్న భిన్నం అయిపోయింది. ఆ రాజును అనుసరించిన ప్రజలు కూడా అనేక రకాలైన బాధలు పడ్డారు. రాజు మంచివాడైతే ప్రజలు మంచిగా ఉంటారు. రాజు భక్తిపరుడైతే ప్రజలు భక్తిపరులుగా ఉంటారు. రాజు భక్తిహీనుడైతే ప్రజలు భక్తిహీనులుగా ఉంటారు. రాజు అన్యాయస్తుడైతే ప్రజలు అన్యాయంగా ప్రవర్తిస్తారు. యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ. ఇక ఈయన గారు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. ఆ బంధించబడినప్పుడు గుర్తొచ్చాడప్పుడు దేవుడు. అప్పుడు గుర్తొచ్చాడంట దేవుడు. అప్పుడు గుర్తొచ్చి దేవునికి మొరపెట్టాడంట, అయ్యా ప్రభువా యెహోవా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను మన్నించు. నేను చాలా గర్వంగా ప్రవర్తించాను, చాలా అహంకారంగా ప్రవర్తించాను. దేవుని సేవకులు చెప్పినా నేను వినలా, ప్రవక్తలు చెప్పినా నేను వినలా. నా తండ్రి భక్తిపరుడు, నా తండ్రి ప్రార్థనపరుడు, నా తండ్రి దేవుని యొక్క మాట జవదాటనటువంటి వాడు. ఆ తండ్రి కడుపున పుట్టినటువంటి నేను చెడిపోయాను, పాడైపోయాను. గర్విష్ఠిగా, భక్తిహీనుడిగా, దుర్మార్గుడిగా నేను చెడిపోవటమే కాకుండా నా ప్రజలను కూడా నేను చెడగొట్టాను. తను చెడిపోయిన కోతి ఇంకేం చేస్తుందంట? చెప్పండి అమ్మా. తను చెడిపోయిన కోతి వనమంతా చెడగొట్టుద్దంట. వనమంతా ఒక చెడిపోయినోడు ఉంటే ఆ చెడిపోయినోడు ఏం చేస్తాడు? అందరినీ చెడగొడతాడు. ఇక్కడ అదే పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఎక్కడ? చెరసాల్లో కూర్చుని నేను చెడిపోయాను, నేను పాడైపోయాను, నేను గర్వంగా ప్రవర్తించాను, నేను భక్తిహీనుడిగా ప్రవర్తించాను. నా తండ్రి చాలా భక్తిపరుడు, నా తండ్రి చాలా విశ్వాసి, నా తండ్రి ప్రార్థనపరుడు, నా తండ్రి దేవుని మందిరాన్ని బాగు చేసినవాడు, నా తండ్రి దేవునికి ప్రార్థన చేసినవాడు. ఇదిగో నా తండ్రి పరిపాలన కాలంలో ప్రజలందరూ భయభక్తులు కలిగి, క్షేమం కలిగి, సుఖం కలిగి, ఆత్మీయ జీవితం కలిగి వాళ్ళు ఉన్నారు. నేనైతే పాడైపోయాను, చెడిపోయాను. చెడిపోయిన మనసు కలిగి నేను చెడిపోవటమే కాకుండా నా ప్రజలు కూడా నేను చెడగొట్టేసినని, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కనికించయ్యా, నన్ను క్షమించు, నన్ను కాపాడని సార్లు ఉండి తగ్గించుకుని దేవునికి మొరపెడితే అతడు పశ్చాత్తాపం చెందాడు.
నామినల్ ప్రార్థన చేయలా. 32వ కీర్తనలో రాయబడిన మాట చూడండి. 33వ కీర్తన రాయబడిన 32వ కీర్తన తన అతిక్రమం నిమిత్తము పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడంట. చూసావా? అంటే పశ్చాత్తాపంతో ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో పశ్చాత్తాప ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇక్కడ మనిషే ఆ చెరసాల్లో, అషూరు రాజ్యంలో చెరసాల్లో ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించయ్యా, నా తండ్రి భక్తిపరుడు, నా తండ్రి ప్రార్థన పరుడు, నా తండ్రి తగ్గింపు కలిగిన వాడు, నా తండ్రి విధేయత కలిగినటువంటి వాడు. అటువంటి వంశమును పుట్టిన నేను చెడిపోయాను, పాడైపోయాను, దుర్మార్గుడిగా, అంతకుడిగా, కఠినుడిగా, అహంకారిగా, గర్విష్ఠిగా నేను ప్రవర్తించాను, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని పశ్చాత్తాపంతో ఆ చెరసాల్లోండి ప్రార్థన దేవునికి మొరపెట్టాడంట. ఎప్పుడైతే మొరపెట్టాడో అతడు హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రాజ్యం నుంచి మరలా బయటికి రప్పించి, చెరసాల నుంచి బయటికి రప్పించి తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది మొదలు ఇంకెప్పుడు చచ్చిపోయే వరకు అతడు వ్యతిరేకంగా పాపం చేయాల, చచ్చిపోయే వరకు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాల. దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి, విధేయత కలిగి అతడు జీవించాడు. దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క సంఘానికి కావలసింది ఏమిటో తెలుసా? దీన మనసు కావాలి, దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనములో ఎవడు దీనుడై, మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై విరిగి నలిగి హృదయము కలవాడే నా మాట విని వణుగుచుండును. 66 2వ వచనం అదేనా? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుగుచుండును. దేవుడు ఎవరిని చూస్తాడంట? నన్ను చూడండి. ఇప్పుడు దేవుడు ఎవరిని చూస్తాడంట? అమ్మా నన్ను చూడండి. దేవుడు ఎవరిని చూస్తాడంట? ఎవరిని చూస్తాడంట? ఎవరైతే దీనుడై నలిగిన హృదయము కలవాడై దేవుని యొక్క మాట విని, అంటే దేవునికి ఎవరైతే భయపడతారో అది అక్కడ వారినే ఆయన చూస్తాడంట, వారిని ఆయన చూస్తాడు. ఇప్పుడు దేవుడు మనందరం చూస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడు అంటే దేవుని ఎడల దీన మనసు కలిగినటువంటి వారముగా మనం ఉండాలంట. దేవుని ఎడల మనం దీన మనసు కలిగినటువంటి వారం. కఠినమైన, గర్వమైన, అహంకారయుక్తమైన మనసు మనలో ఉండకూడదు. నేను చెప్పిన దానికి 3 కాళ్ళు అంటాడు ఒకడు. ఏమంటాడు? నేను చెప్పిన దానికి దేనికంటే కుందేలుకండి. కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయా? చూసారు ఎప్పుడన్నా? చూసారా? దానికి ఉండేది 4 అయితే ఈడేమంటాడు? లేదురా 3 అంటాడు. కాదురా అంటే 100 మంది చెప్పిన, లేదు 3 అంటాడు. అంటే నేమనాలా? మూర్ఖుడు అనాలా, గర్విష్ఠ అనాలా, అహంకారం అనాలి. ఎవరు చెప్పనేనడు? దేవుని యొక్క మాట కూడా వినడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఎవడైతే దీనుడై నా ఎదుట నా మాట విని వణుకుతాడో, భయపడతాడో వాణ్ణే నేను చూస్తాను, వాని పట్ల నా దృష్టి ఉంటుంది, వాడిని నేను కోరుకుంటాను. అటువంటి వాడే నాకు కావాలి. అటువంటి వాడిని నేనేం చేస్తాను తెలుసా? 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలు. 1 పేతురు 5 ఆ మాట చదువుకుని ప్రార్థన చేసి 1 పేతురు 5:5-6 వచనాలు. మీరందరూ ఎదుటివాని ఎడల చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయంలో దేవుడిని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద
దేన మనసు మనకు, తగ్గింపు కలిగిన మనసు మనం ఉండాలి. అతిశయపడబాక, అహంకారం తెచ్చుకోబాక, గర్వం తెచ్చుకోబాక, కఠినమైన మనసు తెచ్చుకోబాక, వ్యతిరేకమైన మనసు తెచ్చుకోబాక. దేవుని బిడ్డగా సాత్వికమైన మెత్తని స్వభావం కలిగి, మెత్తని హృదయం కలిగి, దేవునికి భయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చు, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించడం మొదలుపెట్టు. దేవుడు నీ జీవితంలో ఎంత అద్భుతమైన గొప్ప కార్యమైన ఆయన చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించి నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశం, నీ జ్ఞానం చొప్పున నువ్వు నడిచినట్లయితే ఎంత మాత్రం దేవుడు ఒప్పుకోడు, ఎంత మాత్రం దేవుడు సహించడు, ఎంత మాత్రం దేవుడు కోరుకోడు. దేవుని వాక్యానికి లోబడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చు, దేవునికి భయపడు. దేవుడు కోరుకుంటున్నాడు ఏమిటో తెలుసా మన నుంచి? ఇదిగో నీవు న్యాయముగా ఈ భూమి మీద నడుచుకోవాలి, కనికరాన్ని నువ్వు ప్రేమించాలి, దేన మనసు కలిగి నీవు జీవించాలి. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు నువ్వు కలిగి నువ్వు ఉంటావో ప్రభు నీ పట్ల కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు, కనికరిస్తాడు. నీ జీవితంలో ఎంత గొప్ప కార్యమైన ప్రభుని చేస్తాడు. కాబట్టి ఆయన మాటకు లోబడే వారంగా, ప్రేమించే వారంగా ఉందాం. ఆయన మాటకు విధేయత చూపించే వారంగా ఉందాం. ఆయన కోరుకునేది మనం నెరవేర్చే వారంగా ఉందాం. తద్వారా ఆయన శాశ్వతమైన ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండటానికి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. నీవు వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విన్న వారందరిలో ముద్రించి ఆయన వాక్య ప్రకారం నడుచుకొని నీ విస్తారమైన కృపను పొందుకునే ధన్యతను కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుచుండగా వసంతమ్మ కానుకల పాట